వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గానకోకిల ఎస్ జానకి స్మృత్యాంజలి కార్యక్రమం, అలాగే వందే మాతరం గీతానికి 150 సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ జానకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి భారతీయ చలనచిత్ర సంగీత రంగంలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అలాగే వందే మాతరం గీతం స్వాతంత్ర సమరంలో దేశభక్తిని రగిలించిన మహోన్నత గీతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాకారులను సత్కరించి పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీటన్నిటిని కూడా పర్యవేక్షించేందుకు ఎస్పీ భారతి గారు కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా మన సంచాలకులు మల్లికార్జున గారు, అదేవిధంగా ఇంటి పేరు అంబటి మధుకృష్ణ గారు వేదిక మీద ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గంగిగోపాలు గరిటెడేని చాలన్నట్లుగా వచ్చిన వాళ్ళందరూ కూడా తక్కువ మంది అయినా మంచి క్రీమ్ వచ్చారు. మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. బంకించంద్ర చటర్జీ గారు వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో, అదేవిధంగా మహాకవి కాళిదాసు జయంతోత్సవాన్ని కూడా పురస్కరించుకుని 2 సందర్భాలకి సంబంధించి ఈరోజు భారతదేశంలో ప్రమాణంగా 39 భాషలు కానీ మాండలికాలు కానీ వాటన్నిటిలో 150 ప్రదర్శనలు, 4,000 మంది కళాకారులతోటి 150 సంస్థలు కూడా పాల్గొని దేశం మొత్తం మీద ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ నాటకోత్సవంలో వందే మాతర గీతం యొక్క ప్రాశస్త్యం, ఏ సందర్భంలో వందే మాతర గీతం వచ్చింది, ఆ రోజు స్వాతంత్రాన్ని సముపార్జించుకోవడానికి మనం చేసినటువంటి ప్రయత్నంలో వందే మాతర గీతం ఎంత ప్రభావితం చేసింది ప్రజల్ని, అదే సమయంలో ఆంగ్లేయుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, ఇవన్నీ కూడా మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. ఆ రోజున వందే మాతరం అనేటువంటి పదం పలికితే తీసుకెళ్లి జైల్లో పెట్టేటువంటి సందర్భాలు, వాటికి వెరవకుండా మన భారతీయ జెండాను పట్టుకుని వందే మాతరం అని నినదించినటువంటి అనేక మంది మహానుభావుల త్యాగ ఫలితమే ఇవాళ మనం ఈ స్వేచ్ఛావాయులు పేర్చగలుగుతున్నాం. అటువంటి మహానుభావులకి ప్రత్యేకంగా మనం మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి త్యాగ నిరతి ఇవాళ మనల్ని అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి ఉపయోగపడింది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ వందే మాతర గీతానికి సంబంధించి మనకి ఇక్కడ దివాకర డైరెక్టర్ ఫణీంద్ర అనేటువంటి యువకుడు దర్శకత్వం వహించినటువంటి, అంతకుముందు మరొకటి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రచించినటువంటి ఒక నాటికలోని ఒక అంశాన్ని తీసుకుని అమరావతికి ఆమడ దూరంలో ఉంటే మాత్రం అనేటువంటి ఒక నాటకాన్ని ఈరోజు ప్రదర్శించడానికి, అందులోనూ ఏ రకంగా ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క దమనకాండకి మన భారతీయులు ఇబ్బంది పడ్డారో వాటిని ఎదిరించి పోరాటం సలిపి స్వరాజ్యం నా జన్మ హక్కుని బాలగంగాధర్ తిలక్ లాంటి మహానుభావుడు ఇచ్చినటువంటి పిలుపును అందుకుని గాంధీజీ అందించినటువంటి అహింస అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడానికి చేసిన ప్రయత్నాల్లో అణువునా కూడా వందే మాతరం అనేటువంటి పదానికి ఒక అద్భుతమైనటువంటి పేరుంది. అటువంటి వందే మాతరం అనేటువంటి పాట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ జాతీయత, దేశభక్తి, జాతీయవాదం అనేటువంటిది మనందరిలోనూ కూడా పెంచుకోవాల్సినటువంటి బృహత్తర బాధ్యతను గుర్తుపెట్టుకునే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక నాటకంగానో లేకపోతే ఒక అకేషన్ గానో మాత్రమే చూడకుండా దీని ద్వారా మళ్ళీ భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మన పిల్లలు వారందరిలో కూడా ఈ దేశభక్తిని ప్రబోధించడం, వారిలో ఆ కాంక్షను రగిలించడం, ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించుకునేటువంటి ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ప్రతి పాఠశాలలో
ప్రతి కళాశాలలో ప్రతి చోట కూడా నిర్వహించుకుంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. అందుకే ఇక్కడ ఈ సంగీత నాటక అకాడమీ తరఫున కేవలం నాటకంగా మాత్రమే కాకుండా వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, అటువంటి ఇతరత్ర జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా ఈ వందే మాతర గీతం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి సంగీత నాటక అకాడమీ వారు ప్రారంభించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది కళాకారులు కనుక, సంగీత సాధన చేస్తున్న వాళ్ళు కనుక, సంగీతం ద్వారా కానీ కళారూపాల ద్వారా కానీ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేటువంటి సందర్భాలు మనం స్వాతంత్ర సమరంలో చాలా చూసాం. అటువంటి వాటిని మళ్ళీ మనం కళాకారులుగా మళ్ళీ వాటిని దృష్టిలో పెట్టుకుని పనిచేయగలిగేటువంటి ఒక రసజ్ఞులైనటువంటి వ్యక్తులుగా మనం ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యతని మన మీద పెట్టుకోవాలి. జాతీయవాదాన్ని బలపరచాలి, దేశభక్తిని పెంపొందించాలనేటువంటి మాటతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన మల్లికార్జున గారికి, అదేవిధంగా ఉమ్మడి గోపాలకృష్ణ గారికి, ఫణీంద్ర సార్ రండి, ఫణీంద్ర అనేటువంటి యువకుడు ఇందులో ఇక్కడ యువ నాటకోత్సవాలు అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. యువకుల్ని ఎక్కువగా ఇందులో ప్రోత్సాహం చేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక దీనికి ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫణీంద్రకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా చౌదరి గారు, ఎంఎస్ చౌదరి గారు క్షమించాలి, ఎంఎస్ చౌదరి గారు దీన్ని పివి నరసింహారావు రాసినటువంటి ఒక నాటిక నుంచి కొన్ని కథ నుంచి కొన్ని అంశాలు తీసుకుని దానికి రూపకల్పన చేయటువంటి చిన్న విషయం కాదు. దాన్ని రూపకల్పన చేసినందుకు కూడా చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, చౌదరి గారు అదేవిధంగా ఫణీంద్ర గారు ఇద్దరు కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక నాటకాన్ని తయారు చేశారు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనందరం వీక్షిస్తాం. పూర్తిగా వీక్షించి అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. 17 భాషల్లో 48,000 పాటలకు పైగా ఆలపించి భారతీయ చలనచిత్ర సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముదస్సుల వరకు ఏ రకమైనటువంటి గొంతునైనా అద్భుతంగా పలికించగలిగినటువంటి శ్రీమతి ఎస్ జానకి గారు మొన్న 11వ తారీఖున పరంపరించడం సంగీత సామ్రాజ్యానికి మాత్రమే కాకుండా సంగీతాన్ని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో బాధ కలిగించినటువంటి అంశం. అద్భుతమైనటువంటి ఆమె యొక్క స్వర మాధుర్యం, మనందరం కూడా ఇంచుమించుగా ఆమె స్వర మాధుర్యాన్ని గురోలిన వాళ్ళం. ఆమె యొక్క అద్భుతమైనటువంటి గాన లహరిలో వాలాడిన వాళ్ళం. ఎన్ని అద్భుతమైన పాటలు, ఒకటా రెండో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు ఆమె పాడడం మనందరికీ తెలుసు. చాలా ప్రభావితమైనటువంటి ఒక పాట నాకు చిన్నప్పుడు విన్నదే గున్నమావిడి గుమ్మ మీద అనేటువంటి పాట. బాలమిత్రుల కథ ఆ సినిమా, అందులో అద్భుతమైనటువంటి ఆ పాటను ఆవిడ ఆలపించడం. తర్వాతి కాలంలో కూడా వైవిధ్యభరితమైనటువంటి పాటలు ఏవైనా ఉంటే కేవలం ఒక సాఫీగా సాగిపోయేటువంటి పాట మాత్రమే కాకుండా అందులో వివిధ రకాల నవ్వుని కానీ ఇతరత్ర ఎక్స్ప్రెషన్స్ అంటాగా అటువంటివి ఇవ్వటం కానీ ఇవన్నీ ఒకే పాటలో చూపించి పాడగలిగేటువంటి ఏకైక గాయని శ్రీమతి ఎస్ జానకి గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా చాలా మంది బాగా పాడినటువంటి వారు జానకి గారి సమకాలీన సమాజంలో ఉన్న ఇంత వైవిధ్యభరితమైనటువంటి వెరసటాలిటీ అంటాం మనం, ఆ వెరసటాలిటీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాయనిమణి జానకి గారు అనేటువంటి మాట మనందరం గుర్తించాలి. అదేవిధంగా ఇన్ని వేల పాటలు పాడిన ఆమెకు 4 సార్లు జాతీయ అవార్డు వచ్చింది. అదేవిధంగా తెలుగు భాషలో
మన ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు రమారమి 12 సార్లు పొందారు. దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే తెలుగువారు ఎంతగా ఆమెను ఆదరించారో అంతకు మించి మలయాళ చిత్రరంగం కూడా ఆమెను అభిమానించినటువంటి సందర్భం. అందుకే మలయాళ ఫిల్మ్ అవార్డ్స్లో రమారమి 11 సార్లు ఆమె అవార్డులు పొందారు. తమిళ భాషలో 7 సార్లు అవార్డులు పొందారు. ఒరియాలో కూడా ఒకసారి ఆ రాష్ట్ర బహుమతిని కూడా ఆవిడ పొందడం జరిగింది. మనందరం కూడా గుర్తుంచుకునేటువంటి అనేక వేల పాటలు ఆవిడ పాడినటువంటి పాటలే. ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్లుగా పద్మభూషణ ఇచ్చే సమయానికి కించిత్ బాధ ఆవిడకి ఉంది. సంగీత సాగరంలో ముందుకు వెళుతున్నటువంటి సమయంలో రమారమి 6 దశాబ్దాలు అయిన తర్వాత ఆ రకమైనటువంటి పురస్కారం లభించడం అనేది కించిత్ ఆమెకు బాధ కలిగి సున్నితంగానే తిరస్కరించినటువంటి సందర్భం కూడా మనం గుర్తించాలి. 1950లో ఆవిడ పాటలు మొదలు పెడితే 2013లో ఆవిడకి పద్మభూషణ్ ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది కొంత లేట్ అనేటువంటి మాట. ఆ సమయంలోనే ఆవిడ చాలా సంచలనమైనటువంటి ఒక మాట చెప్పింది ఏంటంటే, దక్షిణాది గాయని గాయకులకి పెద్దగా ప్రాచుర్యం రావటం లేదు, ఎంత బాగా పాడినటువంటి మాట. ఇది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఏదైనప్పటికీ కూడా జానకి గారు తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, తన వ్యక్తిగత జీవితంలో ఆవిడికి 1959లో వివాహం జరిగితే 97లో భర్త గారు రాంప్రసాద్ గారు మరణించారు. అది చాలా బాధాకరం అనుకుంటే 2026లో ప్రాణప్రదంగా చూసుకునేటువంటి కుమారుడు మురళీకృష్ణ గారు మరణించడంతో ఆవిడ కొంత వ్యాకులత చెంది, దాంతోపాటు వృద్ధాప్యం, 88 సంవత్సరాల వయసులో ఆమె మనకు దూరం అవడం జరిగిందనేటువంటి మాటను గుర్తు చేసుకుని, ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా జానకి గారు మనకు ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆమె పాట మన చెవుల్లో రింగు రింగుమని నిలబడుతూనే ఉంటుందనేటువంటి మాటను మాత్రం మర్చిపోలేము మనం. ఎన్ని పాటల్లో ఎన్నో అద్భుతమైన పాటలు. ఓసో ప్రతిఘటనలో పాట ఒక అద్భుతమైనటువంటి పాట, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. అంత అద్భుతమైనటువంటి పాటని ఒకసారి ఒక నటుడు నాతో మాట్లాడుతూ ఆయన చెప్పాడు, పాట గొప్పగా రాశారు వేణు సుందరరామూర్తి గారు, అద్భుతమైనటువంటి స్వరకల్పన కూడా చేశారు, కానీ ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని అనుభవించి పాడినటువంటి గాయని మాత్రం జానకి గారు. అంత అద్భుతంగా ఆవిడ పాడింది అనేటువంటి పాటని ఒక నటుడు నాలో చెప్పడం జ్ఞాపకం ఉంది. అంత ప్రతి పాటని కూడా ఆవిడ స్వయంగా అనుభవించి పాడినటువంటి పాటలు అవన్నీ. అందుకే అంత మాధుర్యం. ఇళయరాజా గారికి ఆమెకున్నటువంటి సాన్నిహిత్యం. ఇళయరాజా గారు దాదాపు 2 దశాబ్దాల పాటు ఇళయరాజా గారి ప్రతి పాట, ఇసైజ్ఞాని ఇళయరాజా గారి ప్రతి పాటలోనూ కూడా ఆవిడ గొంతు మనకు వినిపించింది. మనం కిలకిల రావాలు అనేటువంటి పదం విన్నప్పుడల్లా జానకి గారి పాట గుర్తొస్తుంది. నవ్వు మీద పాట జ్యోతి సినిమాలో అది విన్నప్పుడల్లా జానకి గారి పాట గుర్తొస్తుంది. ఇలా ఎన్నో అద్భుతమైన వైవిధ్యభరితమైనటువంటి పాటలు పాడిన జానకి గారు వయోభారం వల్ల కానివ్వండి, మానసిక వేదన వల్ల కానివ్వండి, వారు మరణించడం అనేది మనందరికీ కూడా బాధాకరమైన విషయం. అటువంటి గాయనీమణి చనిపోయినప్పటికీ కూడా ఆవిడ జీవించే ఉంటుంది పాటల రూపంలో అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. ఆవిడ ప్రపంచ ప్రఖ్యాతి పొందినప్పటికీ కూడా ఆవిడ పుట్టింది మన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు గుంటూరు జిల్లా, అప్పటి గుంటూరు జిల్లా రేపల్లి తాలూకాలో. అటువంటి ఒక అద్భుతమైన గాయనీయుడిని ప్రపంచానికి అందించినటువంటి మనందరం కూడా గర్వకారణంగా మనం ఫీల్ అయ్యేటువంటి ఆ గాయనీమణి లేకపోవడం అనేది బాధాకరం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఆమెకు మరొక మారు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.